హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రైవేట్ కంపెనీ గురించి, ఒక ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడం లేదా గవర్నమెంట్ కంపెనీగా మార్చడం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్రైవేట్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. సో, సెక్షన్ 2 సబ్‌సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 మనకి ప్రైవేట్ కంపెనీ గురించి చెప్తుంది. ప్రైవేట్ కంపెనీ మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ రెస్ట్రిక్టెడ్, అంటే షేర్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసుకోలేము. అటువంటి కంపెనీని ప్రైవేట్ కంపెనీ అనొచ్చు. అది కూడా కాకుండా అంతే కాకుండా ఏదైనా కంపెనీలో మెంబర్స్ నంబర్ ఆఫ్ మెంబర్స్ లిమిట్ 200 లోపు ఉంటే దాన్ని కూడా మనం ప్రైవేట్ కంపెనీ అనొచ్చు. అండ్ పబ్లిక్ సబ్స్క్రిప్షన్, ఐపీఓస్, షేర్స్ వాటిలో లిస్ట్ అవ్వంతే స్టాక్ ఎక్స్చేంజెస్‌లో లేనిది అలాంటి కంపెనీస్‌ని ప్రైవేట్ కంపెనీస్ అనొచ్చు. సో, డెఫినిషన్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ చాలా సింపుల్. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక కంపెనీని కనుక స్టార్ట్ చేసినట్లయితే దాన్ని ప్రైవేట్ కంపెనీ అంటారు. అదే కంపెనీ ఆహ్, ప్రైవేట్ లిమిటెడ్ లేదా సబ్స్క్రిప్షన్ ఎప్పుడవుతుందంటే, మీరు అది క్యాపిటల్‌ని ఇంక్రీజ్ చేయడానికి, షేర్ క్యాపిటల్‌ని ఇంక్రీజ్ చేయడానికి సబ్స్క్రిప్షన్స్ పబ్లిక్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అప్పుడు పబ్లిక్ అవుతుంది. సో, అడ్వాంటేజెస్ ఆఫ్ కన్వర్టింగ్ టు పబ్లిక్ కంపెనీ ఇదెప్పుడో చూద్దాం. సో, ఎప్పుడైతే ఒక ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీకి కన్వర్ట్ చేసినప్పుడు ఈ 1, 2, 3, 4, 5 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్‌ది యాక్సెస్ టు క్యాపిటల్ మార్కెట్స్. ఏమవుతుందంటే, పబ్లిక్ కంపెనీస్‌గా కన్వర్ట్ అయిపోయిన కంపెనీస్ వాళ్ళ క్యాపిటల్‌ని పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చు? ఇష్యూయింగ్ షేర్స్ టు ద పబ్లిక్. సో, ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీ ఒక పబ్లిక్ కంపెనీగా మారుతుందో, ఫస్ట్ వాళ్ళు చేసే పని ఐపీఓస్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ రిలీజ్ చేస్తారు. అందులో ఐపీఓస్ దగ్గర షేర్ వాల్యూ ఉంటుంది. సో, ఒక పర్టిక్యులర్ షేర్ వాల్యూ దగ్గర పీపుల్, కామన్ సిటిజన్ లేదా కంపెనీస్ లేదా ఇండివిడ్యువల్స్, ఎంటిటీస్ కానీ స్టాక్స్ కొనడం స్టార్ట్ చేస్తారు. బిడ్డింగ్ ఉంటుంది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ అవుతుంది. సో, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారిన తర్వాత మాత్రమే ఈ క్యాపిటల్ మార్కెట్స్‌కి యాక్సెస్ అనేది సాధ్యపడుతుంది. అండ్ నెక్స్ట్ క్రెడిబిలిటీ అండ్ పబ్లిక్ ఇమేజ్. ఎప్పుడైతే ఒక్కసారిగా పబ్లిక్ కంపెనీ కింద కన్వర్ట్ అవుతుందో, దానికి ఆటోమేటిక్‌గా పబ్లిక్ ఇమేజ్ వస్తుంది. పబ్లిక్ ఇమేజ్ నుంచి వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ అనేది అట్రాక్టివ్‌గా తయారై మోర్ కస్టమర్స్ పెరుగుతారు. బిజినెస్ పార్ట్నర్స్ కూడా పెరుగుతారు. సో, ఏదైనా ఒక కంపెనీ యొక్క ఎయిమే డబ్బులు సంపాదించడం, ప్రాఫిట్స్ మేకింగ్ కాబట్టి ఈ కన్వర్షన్ పబ్లిక్ కంపెనీగా కన్వర్ట్ అవ్వడం చాలా యూజ్‌ఫుల్ అని చెప్పదలుచుకున్నాను. అండ్ థర్డ్‌ది లిక్విడిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో, షేర్స్ ఉంటాయి గదా! ఈ కంపెనీ యొక్క షేర్స్, పబ్లిక్ కంపెనీ షేర్స్ అవి క్యాష్ చేసుకోవడము. స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నప్పుడే దాన్ని పబ్లిక్ కంపెనీ అంటాము. సో, షేర్ హోల్డర్స్ అందరూ తమ షేర్స్‌ని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు ఓపెన్ మార్కెట్‌లో. అండ్ ఫోర్త్‌ది ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. పబ్లిక్ కంపెనీస్‌ని ఎప్పుడైతే పబ్లిక్ కంపెనీస్ అని స్టాక్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. స్టాక్ ఆప్షన్స్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరిని వేరే కంపెనీస్‌కి వెళ్ళిపోకుండా వాళ్ళ కంపెనీలోనే కట్టిపడేయడానికి లేదా వాళ్ళ కంపెనీలో ఎక్కువ కాలం ఉంచడానికి, ఎక్కువ కాలం వాళ్ళతో పని చేయించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. సో, పబ్లిక్ కంపెనీస్ ఎప్పుడు వాళ్ళు మెర్జర్స్ కింద చేసుకోవడానికి కరెన్సీ, ఆహ్, ఈ షేర్స్‌ని కరెన్సీ కింద కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, 2, 3 కంపెనీస్ మెర్జ్ అయినప్పుడు కామన్ గోల్ మారుతుంది. మారినప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా కాకుండా గవర్నమెంట్ కంపెనీగా కూడా మారొచ్చు. ఇక్కడ చూద్దాం ఈ స్లైడ్ నుంచి అడ్వాంటేజ్ ఆఫ్ కన్వర్టింగ్ టు గవర్నమెంట్ కంపెనీ. సో, ఫస్ట్ ఫోర్ మోస్ట్ అడ్వాంటేజెస్ గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది. ఏదైనా ఒక కంపెనీ గవర్నమెంట్ కంపెనీగా మారిన వెంటనే గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. స్టెబిలిటీ ఉంటుంది కంపెనీకి. రిస్క్ రిడ్యూసింగ్ ద రిస్క్ తగ్గిపోతుంది కంపెనీ మీద. బిజినెస్ ఫెయిల్యూర్ కూడా ఉండదు. అండ్ సెకండ్‌ది పబ్లిక్ ట్రస్ట్. సో, పబ్లిక్ ట్రస్ట్ ఎప్పుడైతే ఒక ఒక కంపెనీ గవర్నమెంట్ కంపెనీగా మారిందో, ఆ కంపెనీ మీద ఆటోమేటిక్‌గా పబ్లిక్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సేమ్ టైమ్ అడ్వర్టైజ్‌మెంట్ బాగా జరిగి ఆ కంపెనీకి సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. పాలిసీ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ కంపెనీస్ చేసినప్పుడు ఆహ్, కొన్ని సెక్టార్స్‌లో
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్, ఎనర్జీ అండ్ పబ్లిక్ సర్వీసెస్‌లో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన పాలిసీస్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యి ఉంటాయి కాబట్టి, అది డైరెక్ట్‌గా కస్టమర్స్ మీద, ప్రాఫిట్స్ మీద యూజ్ అవుతుంది. సో, అవి పెరిగే అవకాశం చాలా ఉంటుంది. అండ్ ఫోర్త్‌ది యాక్సెస్ టు రిసోర్సెస్. గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీస్ అన్నిటికి నేచురల్ రిసోర్సెస్ లాంటివి ఏంటైతే ల్యాండ్, అదర్ క్రిటికల్ ఇన్‌పుట్స్ ఉన్నాయి గదా! అవన్నిటికి యాక్సెస్ లభిస్తుంది. ఆ యాక్సెస్ ఉండడం వల్ల ప్రాఫిట్స్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే ఒక ప్రైవేట్ కంపెనీ రోజు మనీ పే చేసి డైలీ వేజెస్ లాగా డైలీకి, ఒక మంత్లీకి రెగ్యులర్‌గా మనీ పే చేసే సిట్యుయేషన్ నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ కంపెనీకెళ్ళిపోతుందో, గవర్నమెంట్ కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోగలుగుతుంది. సో, అది కూడా ప్రాఫిట్‌లా కన్వర్ట్ అవుతుంది. యాహ్! థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ న్యాయ విద్య.